నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. కుప్పంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా బుధవారం బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న సీఎంకు జిల్లా కుప్పం నియోజకవర్గ నేతలు, కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆపై కుప్పంలో పలు కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం శాంతిపురం మండలం తుంసి వద్ద ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే 125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. నేను మీకోసం ప్రత్యేకంగా ఆలోచించాను. ఒకవేళ 98,000 రూపాయలు అదనంగా 40-50 వేలు అయితే 3 కిలోవాట్లు కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు. మీరే పెట్టుకుంటామంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తా, లేదు గవర్నమెంట్నే రెస్కోనే ఇమ్మంటే వాళ్లే పెట్టి 9% వడ్డీతో మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో. దీనివల్ల రాబోయే 4-5 సంవత్సరాలు ఆ డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. మన నియోజకవర్గంలో ఏసీలు అవసరం లేదు, కానీ అవసరమైతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడే విమానాలంటే వర్షం కూడా బాగా పడతాం, చల్లగా ఉంటుంది. మనం ఊటీకి కూడా పోయే పని లేదు, కుప్పానికి వస్తే సరిపోతుంది సమ్మర్లో కూడా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు మీరు మీ పంప్ సెట్ కరెంటు పెట్టుకుంటామంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా, ఉచితంగా సోలార్ కరెంటు పెట్టే బాధ్యత మాది. అంతేకాదు కరెంటు వస్తే వాడుకోండి, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం. మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి, లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ కానీ స్కూటర్ కానీ అన్నీ కూడా, ఆటోలు కానీ కార్లు కానీ ఈవీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం. ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంపుకు పోయే పని లేదు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జల్సాగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు జెట్ స్పీడ్ లో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు ఆటో కార్మికులకు 15,000 రూపాయలు అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ దుర్గాపురం రజక వీధిలో మంగళవారం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఏపీ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 267 పోలింగ్ బూత్ల పరిధిలో 2.60 లక్షల ఓటర్లను కలిసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తామని వెల్లడించారు. ప్రజల మధ్య ఉంటూ వారి మద్దతుతో సుపరిపాలనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4.1 అంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 4.1 సందర్భంగా మేము గత సంవత్సరం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పేదల కోసం ఈ ప్రభుత్వం రాగానే సంక్షేమం మొదటిదారిగా అందరికీ కూడా పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తానన్నాం. అదేవిధంగా ఏప్రిల్ నుంచి ఒకేసారి 7,000 రూపాయలు ఇచ్చి పెన్షన్తో మొదలైన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలు నిజంగా పేదవారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నలాగా తోడుండే విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం చూసాం, ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం, అది కూడా మొదలుపెట్టాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 రూపాయల చొప్పున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రాగానే మొన్న ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయినాయో అంటే రైట్ టైం స్కూల్స్ మొదలైన వెంటనే తల్లులందరూ కూడా చక్కగా డబ్బులు పడంగానే వెళ్ళి స్కూల్ ఫీజులు కట్టి పిల్లలకు కావాల్సిన పుస్తకాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళ కళల్లో చాలా ఆనందం చూసాం. మరొకసారి రైతు బంధు కూడా ఈ నెలలో ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నాం. అతి త్వరలో ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి, అంతేకాకుండా ప్రతి మహిళకి P4 ద్వారా లింక్ చేసి మహిళా వృత్తి కూడా 1,500 ఇస్తాను, దాన్ని కూడా P4తో లింక్ చేస్తాం. కాబట్టి సూపర్ 6 పథకాలన్నీ సూపర్ జెట్తో అమలు చేశాం. మీరు గత ప్రభుత్వంలో చూస్తే పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని 4 సంవత్సరాలకు కూడా 3,000 రూపాయలు చేయలేని పరిస్థితి. మేము 4,000 రూపాయలు చేసాం. మేము 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసిన కూడా చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ 4,000 కూడా చేసి పేదలకు అండగా నిలబడ్డ వ్యక్తి. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా అన్నారు. గడిచిన ఏడాది కాలంలో 240 కోట్ల మేర అభివృద్ధి పనులను సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినట్లు వెల్లడించారు. సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వారి అభిప్రాయాలను కూడా ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సూపర్ 6 పథకాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని, ఆటో కార్మికులకు ఆగస్టు 14న 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు.
సుపరిపాలన తొలి అడుగు సంవత్సరం పూర్తవుతున్నటువంటి ఈ ప్రభుత్వ పరిపాలనలో ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటి మీద ప్రజా అభిప్రాయం తెలుసుకునే దానికి గడప గడపకి కూడా ఇవాళ శాసనసభ్యులు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ 267 పోలింగ్ బూతుల్లో మా శ్రేణులన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అత్యాధునికమైనటువంటి మైటీడీపీ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజల అభిప్రాయాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ పరిపాలన సంవత్సరం నుంచి ఎలా ఉంది, అలాగే ఏమన్నా సమస్యలు ఉన్నాయా, మీకు రేషన్ కార్డులో కానీ, పింఛన్లో కానీ, ఇంకోటి కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వీటన్నిటి మీద సమాచారం తెలుసుకొని ఆ సమాచారాన్ని అధికారులకి తెలియజేయటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ సంవత్సర కాలంగా ప్రజల మధ్య ఉన్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా ప్రజలకి తెలుగుదేశం ఇచ్చిన పథకాలు 3,000 పింఛను 4,000 రూపాయలు పెంచడం కానీ, 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛను 6,000 రూపాయలు చేయటం కానీ, అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలు వేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు సంతృప్తినిచ్చినాయి. 240 కోట్ల రూపాయలతో ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత చేస్తాం. షైనింగ్ టీచర్ ను మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విద్యా బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని మంత్రి లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వ విద్యా బలోపేతం కోసం ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉంది. విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై దృష్టి సారిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్య ప్రాథమిక పాఠశాలల్లో వృత్తి పట్ల అంకితభావం చూపి అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం కళ్యాణి కుమారిని కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని మంత్రి నారా లోకేష్ షైనింగ్ టీచర్ పేరుతో ఘనంగా సత్కరించారు. ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా యాప్ను రూపొందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తూర్పు నియోజకవర్గంలో సమిష్టిగా కృషి చేస్తామని వెల్లడించారు. బుధవారం తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్ పరిధిలోని రఘు గార్డెన్, కరివేపాకు తోట, అశోక్ నగర్ ఏరియాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పర్యటించారు.
ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సుపరిపాలనను సంవత్సర కాలం పూర్తయిందన్నారు. ఈ సంవత్సరంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వాటిలో స్థానికంగా ఉన్న కుటుంబాలకు ఏ సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి, ఇంకా ఏ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నామనే విషయాలను కుటుంబ సాధికార సారథులు ఆయా కుటుంబాలకు తెలియజేయాలన్నారు. వారు తెలియజేసిన సమస్యలు యాప్లో నమోదు చేస్తున్నామన్నారు. ఆయన ఈ సమస్యలను అన్నిటినీ పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. సుపరిపాలనకి సంవత్సరం నిండిన సందర్భంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తనకి నిర్దేశించిన ప్రాంతంలో ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు వచ్చినవి ఏంటి, రానివేంటి, వారికి ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా యాప్లో సమగ్రంగా తయారు చేయబడి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించడం జరిగింది. దానికోసం నిన్న అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానిలో వీలైనంత వరకు ప్రతి కార్యకర్త కూడా అర్థమయ్యేటట్టు సాంకేతిక నిపుణులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజున ఆ కార్యక్రమం ఇవాళ మొట్టమొదటగా కేఎస్ఎస్ అధికారిక సమితి మెంబర్గా ఉన్న నేను, అదేవిధంగా నా సతీమణి గద్దె అనురాధ గారు, నా పరిధిలో 60 ఓట్లు ఉన్నాయి. ఆ 60 ఓట్లు ఉన్న కుటుంబాలను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకునే కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మనం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు అమలు చేశామో, వృద్ధాప్య పింఛను కానివ్వండి, అదేవిధంగా మరి వికలాంగుల పింఛను 4,000 రూపాయలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా తల్లికి వందనాన్ని ఇవ్వబోతా ఉన్నాం. దేవాలయాలపైన ఇచ్చిన వివాదాస్పద జీవోను వెంటనే రద్దు చేయాలని జాతీయ హిందూ ధార్మిక సదస్సు తీర్మానించింది. దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో ధార్మికులను మాత్రమే నియమించాలని తెలిపింది. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా ప్రకటించి మద్యం, మాంసం రహితంగా చేయాలని, హిందువుల పండుగలు, ఊరేగింపులకు ప్రభుత్వం రక్షణ కలిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గాంధీనగర్లోని ఓ హోటల్ నందు జాతీయ హిందూ ధార్మిక సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, పివిఎన్ మాధవులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించాలని, భారతీయ అత్యుత్తమ విలువలను ఇప్పటికీ కూడా ప్రపంచంలో 80% ప్రజలు తీసుకోలేకపోతున్నారన్నారు. ప్రధాని మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ద్వారా భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. భారతదేశం విశ్వగురు అయ్యే రోజు దగ్గరలోనే ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు అట్లూరి నారాయణరావు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇవాళ ధార్మిక పరిషత్ యొక్క జాతీయ సదస్సుకి రావటం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అట్లూరి నారాయణరావు గారికి, అలాగే దీన్ని ముందుకు నడిపిస్తూ అధ్యక్షులుగా, అలాగే సారథిగా మొత్తం ఉత్తరాంధ్ర సాధు పరిషత్ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్గా
మార్చి మొత్తం అందరు సాధువుల్ని ఒకే చోట ఏకీకరణ చేసిన మా శ్రీనివాసానంద భారతి గారికి, అలాగే మా విశ్వ హిందూ పరిషత్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారికి, అలాగే మా పార్టీ యువనేత శ్రీ మిట్టా వంశీకి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఇవాళ ఈ యొక్క సాధు పరిషత్ యొక్క సమావేశానికి రావటం, అందరి యొక్క సాధువుల యొక్క ఆశీస్సులు కూడా పొందటం జరిగింది. చాలా ఇది మంచి శుభసూచకం. అనేక రకాల విషయాలు, ముఖ్యంగా హిందూ దేవాలయాల పట్ల ఏవైతే వైఖరి అవలంబిస్తున్నారో దాని పట్ల ఒక మంచి దృక్పథం కలగాలని ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. రోజురోజుకి హిందూ సనాతన ధర్మం మీద దాడులు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నవి. భారతదేశం మీద ముప్పేట దాడి కూడా ఒక పక్కన కుట్రలతో, అంతర్గత శత్రువులతో, దేశాభిమానాన్ని కోల్పోయి దేశభక్తిని మరిచిపోయి ఇతర దేశాలకి కొమ్ము కాస్తూ కొన్ని సూఫో హిందుత్వవాదులమని చెప్పుకొని, సూడో హిందుత్వవాదులమని చెప్పుకొని దేశానికి అన్యాయం చేస్తున్నారు, దేశభక్తిని కాలరాస్తున్నారు, దేశ సమగ్రతని విచ్ఛిన్నం చేస్తున్నారు. మరొక పక్క దేవాలయాల మీద కుట్రలు చేస్తున్నారు. ఈరోజు మన విజయవాడ నగరంలో మొదటిసారిగా అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ జాతీయ హిందూ ధార్మిక సదస్సు జరుపుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి మా సాధు సంతులు, హిందూ బంధువులు అందరూ చాలా సహాయం చేశారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు, మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేశారు హిందువులకి, ఇంకా ఏమేమి చేయాలి అనే ఒక విషయాల్ని మా సాధు సంతులతోటి అందరితోటి చర్చించి మేము పూజ్య చంద్రబాబు గారికి, అలాగే పూజ్యులు గౌరవనీయులు మోడీ గారికి మా ప్రతిపాదనలు పంపించి అవి రాబోయే కాలంలో అవి అనుసరించే విధంగా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, హిందూ బంధువులకు అందరికీ కూడా న్యాయం జరిగేలా చూడడానికి మేము ఈ ధార్మిక సదస్సును ఏర్పాటు చేశాం. దేవాలయో రక్షతి రక్షితః. దేవాలయాన్ని మనం కాపాడితే దేవాలయం మనల్ని కాపాడుతుందని మనము ఈ కలియుగంలో ప్రారంభించిన దగ్గర నుంచి కూడా సనాతన ధర్మంలో ఒక భూమిక అయిపోయింది దేవాలయం. ఇవాళ దేవాలయం చుట్టూ సనాతన ధర్మం తిరుగుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో గొప్ప ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ, ఈ దేవాలయ భూములు కానీ, గోమాత సంరక్షణ కానీ, వేద పాఠశాల సంరక్షణ కానీ, అర్చకుల యొక్క వెల్ఫేర్ కానీ, అలాగే దేవాలయాల్లో ఉన్నటువంటి కోనేరులు కానీ, అనేకమైనటువంటి దేవాలయం చుట్టూ ఉన్నటువంటి అనేక విషయాలు సంరక్షించబడాలన్నది మా శ్రీనివాసానంద స్వామి గారు, అట్లూరి నారాయణరావు గారు, మా బొబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వరరావు గారు అందరూ కోరుకునేది ఇది. ఈవేళ జాతీయ హిందూ ధార్మిక సదస్సు సందర్భంగా హిందువులకు పరిరక్షణ కావాలి, హిందూ సమాజం పైన జరుగుతూ ఉండేటువంటి పరోక్షమైనటువంటి దాడులను, ప్రత్యక్షమైనటువంటి దాడులను ఖండిస్తూ హిందూ సమాజం సుస్థిరంగా ఉండటానికి కావలసినటువంటి నిర్ణయాలను చేయడానికి శ్రీనివాసానంద స్వామివారు, సరస్వతి స్వామివారు ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదలయ్యారు. బుధవారం విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని, తలశీల రఘురాంకి కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకు వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తరువాత మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
ఓ పాపకు షెర్లిన్ ప్రశస్తాగా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా మార్గ మధ్యంలో పసిపాపతో ఓ కుటుంబం ఎదురు చూసింది. పాపకు పేరు పెట్టాలని ఆ పాప తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కోరడంతో షెర్లిన్ ప్రశస్త అని సీఎం నామకరణం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో నిత్యం రాజకీయ అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు ప్రజలతో మమేకమయ్యేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటనే చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటనలో చోటు చేసుకుంది. తన పర్యటన మార్గంలో ఎదురు చూస్తున్న ఓ కుటుంబం అభ్యర్థన మేరకు వారి పసిపాపకు ఆయన నామకరణం చేసి ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తారు. వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు నిన్న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయన కాన్వాయ్లో వెళ్లే మార్గంలో ఓ కుటుంబం తమ పసిపాపతో నిరీక్షిస్తూ కనిపించింది. వారిని గమనించిన చంద్రబాబు తన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డకు ముఖ్యమంత్రి పేరు పెట్టాలని కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన చంద్రబాబు పాపను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు. ఏ అక్షరంతో పేరు మొదలవ్వాలని వారిని అడగ్గా ఎస్ అక్షరంతో వచ్చేలా పెట్టమని వారు సూచించారు. అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించిన అనంతరం చిన్నారిని ముద్దాడి షెర్లిన్ ప్రశస్త అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. తమ బిడ్డకు స్వయంగా ముఖ్యమంత్రి పేరు పెట్టడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. పాప తల్లి అశ్విని, మేనమామ సునీల్ మాట్లాడుతూ తమ చిన్నారికి ముఖ్యమంత్రి నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. గత 5 ఏళ్లుగా పేరుకుపోయిన అనేక అభివృద్ధి పనులను తాము పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి, స్త్రీనిధి వంటి పథకాలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్లో 42 లక్షల వ్యయంతో నిర్మించనున్న పార్కు ప్రహారీకి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్లో పేరుకుపోయిన పెండింగ్ పనులను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 240 కోట్లతో డ్రైన్లు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 62వ డివిజన్లో పూర్తి కాని పార్కు ప్రహారీ గోడ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుపైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున జమ చేశామన్నారు. మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి, స్త్రీనిధి వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రతి డివిజన్లో కూడా 267 బూతుల్లో పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. అది ఒకవైపు జరుగుతూ ఉంది. మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి డివిజన్లో పేరుకుపోయినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసాం. 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ అన్నిటికి కూడా చేయగలగడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 62వ డివిజన్లో ఇక్కడ ఎప్పటి నుంచో అసంపూర్తిగా ఉన్నటువంటి పార్కు గోడ ప్లస్ పార్కు లెవెలు ఇక్కడ స్థానికులకి అనుకూలంగా తీసుకురావడం కోసం దీన్ని 42 లక్షల ఖర్చు పెట్టి
ఈరోజు శంకుస్థాపన పనులు చేశాం. డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, ఇన్ఛార్జి మా సీను పైడి సీను, అలాగే మాజీ కార్పొరేటర్ మా పైడి తులసి, అలాగే మా సీనియర్ నాయకురాలు మా అక్క బోను వెంకయ్యమ్మ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మరియా, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక పెద్దల ఆధ్వర్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఒకవైపు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు. 3,000 పింఛను, 4,000 ఉదయాన్నే డోర్ ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ, రేషన్ డిపోల్లో సరుకులని ఇవ్వటం కానీ, అలాగే తల్లికి వందనం పేరు మీద 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం కానీ, ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, అట్లాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, త్వరలోనే శ్రీనిధి పేరు మీద 18,000 రూపాయలు, నెలకి 1,500 రూపాయలు మహిళలకు ఏదైతే చెప్పామో దాన్ని కూడా ఇస్తాం. త్వరలోనే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు దాన్ని కూడా ఇస్తాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి మహిళలు ఎవరు బస్సులో ప్రయాణం చేసినా టిక్కెట్ కొనే అవసరం లేకుండా చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గత 13 నెలల నుంచి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. విద్యార్థులకు అండగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సాయి కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ గత 13 నెలల నుండి విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న రిజిస్టర్ ఐ రమేష్ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. గతంలో చైర్మన్ వచ్చిన వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి నమ్మించి మోసగించారని విమర్శించారు. అనంతరం పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమ సర్టిఫికేట్ల పట్ల రిజిస్టర్ ఐ రమేష్ మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదన్నారు. తాము ఎంతో కష్టపడి డాక్టరేట్ పొందితే తమకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే రిజిస్ట్రార్ రమేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్నటువంటి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ గత 13 నెలల నుంచి మాకు పిఆర్లు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఏపీఎంసీ చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా అక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ రిజిస్టర్ గారు ఐ రమేష్ గారు, మీరు చైర్మన్ గారు అపాయింట్మెంట్ అయిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. మరి చైర్మన్ గారు అపాయింట్ అయ్యారు, మళ్ళీ విద్యార్థులు వచ్చారు, మళ్ళీ ఆందోళన చేశారు. మళ్ళీ మీరు ఎన్ఎంసీకి వెళ్ళండి, ఎన్ఎంసీలో నిబంధనలు బేస్ చేసుకొని మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి మళ్ళీ రమేష్ గారు అదేవిధంగా వ్యవహరించారు. మళ్ళీ విద్యార్థులు ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళారు ఎన్ఎంసీ దగ్గర. అక్కడ నుంచి ఎన్ఎంసీ దగ్గర నుంచి కూడా వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వచ్చు, పిఆర్లు ఇష్యూ చేయొచ్చు అని చెప్పి కూడా అక్కడ నుంచి మెయిల్ చేసి ఐ రమేష్ గారికి ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ మాకు పిఆర్లు ఇచ్చారు ఇవ్వండి అని చెప్పి ఎన్ఎంసీ చెప్పిందంటే మీరు జనరలైజ్డ్గా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి నీకు సార్ మీకు ఇచ్చారని చెప్తే మీ పేరు మెన్షన్ చేసుకోరండి, మీకు పిఆర్లు ఇస్తామని చెప్పి ఆ పద్ధతిలో ఐ రమేష్ గారు వ్యవహరిస్తున్నారు. ఇదా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఐ రమేష్ గారిని విద్యార్థులు మొన్నటి రోజు నుంచి నిరాహార దీక్ష కూర్చుంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందర నిన్నటి రోజున రాత్రి 8:30 గంటలకు ఎవరు లేనటువంటి సందర్భంలో మీడియా మిత్రులు కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థను అంతా కూడా అడ్డు పెట్టుకుని విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ ఆడపిల్లలను చూడకుండా కూడా వాళ్ళందరినీ కూడా ఎట్లా పడితే అట్లా లాగేసి. ఇక్కడ మాకు ప్రాబ్లం అంతా ఏపీ రిజిస్టర్ నుంచి. నా పేరు శ్రావ్య, మేమందరం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్, కిర్గిస్తాన్లో చదివాము. మాకు ఇక్కడ ప్రాబ్లం అంతా ఏపీ రిజిస్టర్ నుంచి. తను మాకు 13 మంత్స్ నుంచి సాల్వ్ చేస్తా అని ప్రతి మంత్ మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. ఒకరోజు ఒక్కొక్క సాకు చెప్తూ ఉంటారు. ఈరోజు ఎన్ఎంసీ గైడ్లైన్స్ అని, ఒకరోజు ఎంబసీ వెరిఫికేషన్ అని, మాకు అన్నీ అయిపోయి ఎంబసీ వెరిఫికేషన్ అతను అడిగిన ఫార్మేట్లో అన్ని డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేశాం. అయినా కూడా అతను ప్రతిసారి ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, చైర్మన్ రాలేదు, అది అవ్వలేదు అని ప్రతిసారి ఏదో ఒక సాకుతో మమ్మల్ని ఇన్ని మంత్స్ నుంచి తెప్పిస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సాకు చెప్తారు. ఇప్పుడు కూడా చైర్మన్ వచ్చారు, చైర్మన్ వచ్చి కూడా 2 మంత్స్ అయింది. చైర్మన్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అతను కూడా మాకు ఇవ్వడానికి అన్ని విధాలుగా ట్రై చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.